భారతీయ జనతా పార్టీ అనేది కొంచెం ఎస్సీ ఎస్టీలలో కూడా వెనుకబడి ఉంటుంది అని చెప్పేసి ఒక టాక్ అయితే ప్రధానంగా వినిపిస్తుంటుంది. సో అలాంటి భారతీయ జనతా పార్టీ నుంచి మీరు కంటోన్మెంట్లో ఒకవేళ మీకు బీ ఫామ్ వస్తే గెలవడం పాసిబుల్ అంటారా? 100% పాసిబుల్. ఎందుకంటే అదే యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ ఎస్టీ ఎస్టీకి ఎక్కువ ఉన్నది, అదే రాంగ్ తప్పది. ఎందుకంటే సో భారతీయ జనతా పార్టీ రేపు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ఫిక్స్ అయిపోయింది. 100% వస్తుంది. సో దేశంలో మళ్ళీ మోదీ సర్కార్, అది డౌటే లేదు ఇంకా దానికి. ఇలా చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా అభివృద్ధి చెందిందంటే నిజంగా చెప్పాలంటే ఇలా ఏ గ్రాఫ్ నుంచి అంటే తాగనోడు కూడా ఇలా ఒక క్వార్టర్ తాగేటోడు ఇలా ఫుల్ బాటిల్ తాగే స్థాయికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్తుంది. కాదు అంటే ఇలా చదువుకున్నాడు అంటే ఇలా గుడిసెలో ఉండేటోని కూడా ఒక ఐపీఎస్ స్థాయికి చేర్చాలని ఒక ఆలోచన అది బీజేపీ పార్టీ ఉంటే వీళ్ళేమో ఇంత కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అంటే పైసా జమాన్ అయిపోయింది కదా, అంతో ఇంతో. ఇప్పుడు వాళ్ళు 10,000 ఇచ్చినప్పుడు మనం 1,000 రూపాయలని ఇవ్వాలి కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒకవేళ 1,000 రూపాయలన్న పంచేంత పైసలు కూడా మీ దగ్గర ఉన్నాయా, లేకపోతే మంచి పేరుతోటే ఓట్లు సంపాదించుకుందాం అనుకుంటున్నాను? పైసలు ఇచ్చి ఎక్కడ పనిచేయాలి. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వంలో పోయినా కూడా ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏం తెలుసు, అది నీకు టికెట్ ఇస్తే నువ్వు ఎంత ఖర్చు పెడతావు అని అడుగుతున్నారు. బీజేపీలో అడిగారా? ఇప్పుడు నేను వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని నా గురించి మంచి రిమార్క్ ఉంటే, మంచి పేరు ఉంటే నాకు కూడా బీజేపీ టికెట్ ఇస్తుందా? మీరు ప్రజలు ఉన్నాక ఎందుకు బీజేపీ టీఆర్ఎస్ వస్తే మళ్ళీ మన గత రేట్. ఎందుకనంటే అధికార రాష్ట్రంలో ఉన్నదని ఇలా ప్రతి మనిషి మీద దాదాపు 150,000 అప్పు చేసి పెట్టిండు. సో ఏ ప్రజలైనా కూడా అభివృద్ధి చెందాలనుకుంటారు, అలాగే తప్పుల పాలు కావాలనుకుంటారా? సో మొత్తానికైతే మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా కాంగ్రెస్ లెక్కనే ఇందుట్లో కూడా వర్గపోర్లు ఉన్నాయి. ఈటెల గారి వర్గం ఒకటి, బండి సంజయ్ గారి వర్గం ఒకటి, కిషన్ రెడ్డి గారి వర్గం ఒకటి, సో పర్సన్ వర్గం ఒకటి అని చెప్పేసి ఇట్లా వర్గపోరు వల్ల జాయినింగ్స్ ఆగిపోయినాయి. తర్వాత జాయిన్ అయ్యేటోళ్ళు కూడా జాయిన్ అవ్వట్లేదు. రేపు టికెట్లో ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇదే జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. వర్గపోరు అంటే సింపుల్, ఒక కుటుంబంలో ఒక ఇంట్లోనే అయితే గ్రౌండ్లో లేని భారతీయ జనతా పార్టీ మీద కూడా సృష్టిస్తుందా? ఏదో హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిందంట. హిందూ మతానికి అంటే హిందూ మతాన్ని మీరు అనుకున్నారంటే మరి మన త్రిపుర రద్దు చేశారు, అవి ఆర్టికల్ 370 చేశారు. మరి అది హిందూ మతానికి సంబంధించింది కాదు కదా. మన దేశాన్ని కించపరిస్తే, మన హిందూ ధర్మాన్ని కించపరిస్తే మేము ఊరుకునేది ఎవరైనా. ఇప్పుడు మిగతా వాళ్ళు లీచులు వాళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఊరుకుంటారేమో, కానీ బీజేపీ మాత్రం ఎక్కడ కూడా హిందూ ధర్మాన్ని కానీ మనుషులని ఎక్కడ కించపరిస్తే మాత్రం చాలా దీనికి కూడా వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మన్నే శ్రీనివాస్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. గౌరీ మాతాయ నమః. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి కూడా చాలా కృషి చేస్తుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ రీసెంట్గా అంటే ఎవరైతే నియోజకవర్గాలు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సిస్టమ్ అంటే నామినేషన్ సిస్టమ్ కూడా పెట్టడం అనేది జరిగింది. మీరు కంటోన్మెంట్ నుంచి అప్లై చేసుకున్నారు. సో అంటే ఈ విధంగా అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికైతే సీట్ ఇవ్వడం కుదరదు కదా. సో మీరు కంటోన్మెంట్ నియోజకవర్గం ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి అనుకోవచ్చు? కంటోన్మెంట్ అంటే ఎంచుకోవడం కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను పుట్టింది కంటోన్మెంట్. ఓకే. నేను చదువుకుంది కంటోన్మెంట్, మా ఫాదర్ పుట్టింది కంటోన్మెంటే, మా సొంత ఇల్లు ఉన్నది కూడా కంటోన్మెంట్. సో కంటోన్మెంట్ అంటే నేను ఒక దళిత బిడ్డ కాబట్టి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కాన్స్టిట్యున్సీ కొంచెం వెనుకబడే ఉంటాయి కావాలి. నేషనల్ జనరల్గా అయితే ఏ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ ఉన్నా కూడా కొంచెం చిన్న చూపు చూడడం ఉంటుంది కదా. సో ఆ విధంగా ఉండే అంటే అక్కడ వెళ్తే నేను నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి అన్నమాట. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నాకు అంటే సేవాభావాలు కలిగి ఉన్న ఆలోచనలు ఉంటుంటాయి నాకు. సో ఆ విధంగానే నేను కింది స్థాయి నుంచి ఎదుర్కొంటూ వచ్చిన తర్వాత కూడా నేను ఒక ఆర్గనైజేషన్ నడిపించడం జరిగింది. బీఆర్1 ఒక ఆర్గనైజేషన్ దాదాపు 18-20 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాను. అందులో నాకు తోచినంత అంటే ఇప్పుడు నేను సంపాదించే దాంట్లో నా కుటుంబంకి నేను ఎలాగైతే ఖర్చు పెట్టుకుంటానో నా సమాజం కూడా నా కుటుంబం అనే ఒక ఆలోచనతో నాకు తోచినంత నేను సాయం చేసుకుంటూ పోతున్నాను. ఓకే. సో ఆ విధంగా నేను చేస్తున్నాను. అవన్నీ 18-20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. కానీ ఇప్పుడు అది ఏ స్థాయికి చేరుకుందనంటే కొంతమందికి వచ్చిన తర్వాత నేను చేయలేకపోతున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను సంపాదించేది 100 రూపాయలు అనుకోండి,
నాకు ఖర్చు అక్కడ రిక్వైర్మెంట్ ప్రజలకు 1000 రూపాయలు ఉంటే నేనేం చేయలేను, హెల్ప్లెస్ అయిపోతున్నా. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది కొంచెం ఎస్సీ ఎస్టీలలో కూడా వెనుకబడి ఉంటుంది అని చెప్పేసి ఒక టాక్ అయితే ప్రధానంగా వినిపిస్తుంటుంది. సో అలాంటి భారతీయ జనతా పార్టీ నుంచి మీరు కంటోన్మెంట్లో ఒకవేళ మీకు రేపు బీ ఫామ్ వస్తే గెలవడం పాసిబుల్ అంటారా? 100% పాసిబుల్ అండి. ఎందుకంటే అదే యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ ఎస్టీకి కొంచెం వెనుక ఉండదు, అదే రాంగ్, తప్పది. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఎన్నో పథకాలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎస్సీ ఎస్టీ వారికి కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి. కానీ ఏమవుతుంది, ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇక్కడ మనకు డబుల్ ఇంజన్ సర్కార్ లేనందుకు డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే అవి ఇక్కడ ఉన్న ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ చెందుతలేవు. అవి చెందుతలేనందుకు అదొక అంటే దాని ఒక రాంగ్ అదే తప్పుగా చిత్రీకరించుకొని ఇక్కడ దాన్ని పిక్చరైజ్ చేస్తారు. కానీ వాస్తవాలకు అది అబద్ధం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అన్ని మతాలకు కులాలకు అందరికీ అతీతంగానే పనిచేసే పార్టీ, వ్యతిరేకంగా ఏ పార్టీ పనిచేయదు. ఇక్కడ ఉన్నప్పుడు ఉన్న పార్టీ ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది మాత్రం ఒక కుటుంబ పార్టీ, వాళ్ళ కోసమే చేసుకుంటుంది. కానీ బీజేపీ పార్టీ అసలు ఆలోచనే లేదు, ప్రతి ఒక్కరికి సరిగ్గా న్యాయం చేసే పార్టీ అది. ఓకే, అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా వస్తుంది, 101% వస్తుంది. అంటే విలేజ్లలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి వింటుంటాం. అంటే ఒకప్పుడు ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బండి సంజయ్ గారు ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసారు ఇవన్నీ, అంటే తర్వాత మన సౌత్లో కూడా ఈ గ్రాఫ్ పెరగడం జరిగింది. ఇప్పుడు స్టార్టింగ్లో కూడా మన బీజేపీ ఫామ్ చేసినప్పుడు 2 సీట్ల నుంచి 300 పైసలకు స్థానాలకు ఎట్లయితే చేరిందో అలాగే గ్రాఫ్ అలాగే ప్రజా సంగ్రామ పాదయాత్ర చేసిన తర్వాత ఆటోమేటిక్ చాలా గ్రాఫ్ పెరిగిపోయింది. ఇవాళ అంటే మెయిన్ థింగ్ ఏంది, అక్కడ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ప్రజలకు తెలియకపోవడము, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియకపోవడము, దాని ద్వారా కొంచెం అప్పుడు ఉండింది. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. మీరు ఇంటింటికి వెళ్ళి ఎక్కడ దర్వాజా కొట్టినా కూడా ఇలా బీజేపీ అంటే ఏంది అనేది, బీజేపీ ఏం చేసింది, ప్రజలకు ఏం చేస్తుంది, మరి భారతదేశం ఇలా ఏ స్థానంలో ఉండే ఏ స్థానంకి చేరుకుంది అనేది ఇలా ప్రతి సోషల్ మీడియా అంతా అడ్వాన్స్ అయిపోయిందండి. మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అంటే దేశంది పక్కన పెడితే కొద్దిసేపు మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అధికారంలో కోసం అని చెప్పేసి కూడా వాళ్ళు ఫిక్స్ అయ్యి కూర్చున్నారు. తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ అనుకోవచ్చు, సోనియా గాంధీ సభ అనుకోవచ్చు, ఇవన్నీ చూసుకున్నట్టయితే చేరికలు కావచ్చు, రీసెంట్గా కర్ణాటకలో గెలవడం కావచ్చు. సో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బండి సంజయ్ని తప్పించారో, కిషన్ రెడ్డి గారిని పెట్టారు, అప్పటి నుంచి గ్రాఫ్ పడిపోయిందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అన్నమాట. అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఎవరు ఆలోచన అనుకుంటుంది. ఇప్పుడు సంజయ్ గారు ఉన్నప్పుడు ఏంటంటే పార్టీని బలపరిచారు, అంటే ఇంటింటికి బీజేపీ అనేది ఏందనేది ఇంటికి తీసుకెళ్ళారు. సో ఇప్పుడు పార్టీ అధిష్టానం మరి వాళ్ళు ఎట్లా ఆలోచించారు అనేది మనకు దాని దగ్గర మనం మాట్లాడలేం. కాబట్టి కిషన్ రెడ్డి అన్న గారిని పెట్టిర్రు, పార్టీ మళ్ళీ అదేవిధంగా ముందుకు వెళ్తుంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇంకా ముందు పోతే చాలా ఏదో ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, కానీ అప్పుడంత దూకుడు అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కనిపిస్తలేదు అని టాక్. అదే లేదండి, అది ఉన్నది, అట్లేం లేదు, నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రజలందరూ కూడా ఏంటంటే ఒక స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకుంది భారతదేశం. సో అదేవిధంగా మన కంటైన్మెంట్ కూడా ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ వస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అన్ని పథకాలు చెందుతాయి కదా. చెందినప్పుడు ఇప్పుడు అభివృద్ధి, ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రజలు ఆలోచిస్తుంటారు. సో అభివృద్ధి కావాలన్నప్పుడు ఇప్పుడు వడ్డించేటోడు మనోడైతే లాస్ట్ కూర్చున్నటోని కూడా లడ్డు దొరుకుతుందని అంటారు కదా. అది వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉండి ఇక్కడ బీజేపీ ఉన్నప్పుడు మనకి ఎందుకు ప్రాబ్లం వస్తుంది, రాదు. అది ఇంకోటి, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ పథకాలు ఇక్కడ రాణిస్తలేదు. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారే, మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారే, గోవాలో డబుల్ ఇంజన్ సర్కార్, ఇవన్నీ రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు చెందుతున్నాయి కదా, అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి అక్కడ మళ్ళీ లేని జాగాలో కూడా ఇప్పుడు ఇలా బీజేపీ ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ స్టేట్ వెళ్ళినా కూడా మ్యాక్సిమం అన్ని స్టేట్లలో కూడా బీజేపీ వస్తుంది. ఎందుకంటే మోడీ గారు చేసే పని కానీ బీజేపీ చేసే పనులు బట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచించి చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఇంతకుముందు అంటేనేమో ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉండింది. సో ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతి స్కూల్స్ కానీ అన్ని కూడా దానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తుంది. సో ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఎడ్యుకేటెడ్ ఖచ్చితంగా బీజేపీకే మొగ్గు చెప్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ రేపు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ఫిక్స్ అయిపోయింది. 100% వస్తుంది. సో దేశంలో మళ్ళీ మోదీ సర్కార్, అది డౌటే లేదు. ఇంకా దానికి ప్రజలు ఇప్పుడు ఒకటి, ఇంటి పెద్ద మంచిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంట్లో మన ఇంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఇంటి పెద్ద ఒక మంచి వ్యక్తి, అంటే ఒక మంచి ఆలోచనలతో ఉన్నాడు, మంచి అంటే ఆయనకు అభివృద్ధి చేయాలని, కుటుంబంని పైకి తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కుటుంబం మొత్తం బాగుపడుతుంది. అదే ఇంటి పెద్ద తాగుబోతాయి రోడ్డు మీద తిరిగేటోడు ఉంటే ఇల్లు కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వమే అట్లుంది. ఇప్పుడు మన బీజేపీ ప్రభుత్వం ఎట్లుందని అంటే ఒక మంచి ఆలోచనతో పోతుంది కాబట్టి సమాజం అంతా మంచిగా ఉంటుంది.
ఇలా చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా 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 అభివృద్ధి చెందిందంటే నిజంగా చెప్పాలంటే ఇలా ఏ గ్రాఫ్ నుంచి అంటే తాగనోడు కూడా ఇలా ఒక క్వార్టర్ తాగేటోడు ఇలా ఫుల్ బాటిల్ తాగే స్థాయికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్ళిపోయింది. సో బీజేపీ అట్లా కాదు, అంటే ఇలా చదువుకున్నాడు అంటే ఇలా గుడిసెలో ఉండేటోని కూడా ఒక ఐపీఎస్ స్థాయికి చేర్చాలని ఒక ఆలోచన అది బీజేపీ పార్టీ ఉంటే, వీళ్ళేమో అంటే చదువుకునే వాళ్ళని కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా టైంపాస్ కూర్చోలేక ఏం చేస్తున్నాడు, ఏం చేయక కడు మందు తాగుతుందని చెప్పి అంటే చదువుకునే వాళ్ళు కూడా తాగుబోతుంది తయారు చేస్తుంది. అంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, మొత్తం కుటుంబాలను తీసుకొని రోడ్డు మీద వచ్చి ఎత్తేస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకోవచ్చా, బీజేపీ అనుకోవచ్చు? 100% బీజేపీగా. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అనుకోవడం అదే జీరో, ఎందుకనంటే వీళ్ళిద్దరు ఒకటే. వాళ్ళేమో మీరిద్దరు ఒకటే అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. అట్లే ఇప్పుడు ఎక్కడైనా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి పోయినది మీరు చూడండి, ఎక్కడ బీజేపీ నుంచి ఏ పార్టీలకైనా పోయిన వాళ్ళు చెల్లని పరకున్నారు ఆడ ఎవరు లేరు. ఎవరు చెప్పండి, రీసెంట్గా కూడా కొంతమంది అంటే ఎవరు అదేంది అధికారంలో లేనప్పుడు మామూలు లీడర్లు పోవడం అది కామన్, అది ఎందుకంటే వాళ్ళ అసంతృప్తి ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. కానీ గెలిచిన తర్వాత మీకు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఏ గుటికి చేరారు, బీఆర్ఎస్ గుటికి చేరారు. బీఆర్ఎస్ అంటే మళ్ళీ ఒకప్పుడు బీఆర్ఎస్ ఇష్టమైన బొమ్మాన బూతులు తిట్టి మళ్ళీ వాళ్ళ సంఖ్యలో చేరారు. మరి వాళ్ళు చేస్తారా? బీజేపీ ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతమైన పార్టీ. 101% మీరు ఇలా రేపు పొద్దున ఈ పార్టీ నుంచి గెలిచిన తర్వాత గొంతు కోసినా సరే మళ్ళీ ఆ పార్టీ దాని దిగు కూడా చూడరు అసలు. కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ తెలంగాణలో అయితే ఏం కాంపిటీషన్ ఉండదు. అసలు కాంపిటీషనే కాదండి. ఎక్కడుంది కాంపిటీషన్? మొన్న ఎలాగ జిహెచ్ఎంసీ ఎలక్షన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ వచ్చింది? ఎక్కడ డిపాజిట్ రాలేదు. మన మునుగోడు తీసుకోండి, మీరు ఏ జాగా తీసుకున్న డిపాజిటే రాలేదు. ఇప్పుడు ఒకటి చాలా మట్టికి ఏమవుతుందంటే లీడర్లు మాత్రం పోతురు. ఇప్పుడు ఒక లీడర్ అండి, ఒకటి ఆలోచించాలి మనము. ఒక లీడర్ అనుకో, ఆ లీడర్ ఒక కాన్స్టిట్యున్సీలో 3 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ కంటైన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉంది, 2,50,000 ఓట్లు ఉన్నాయి. ఒక లీడర్ పోయినానంటే ఆ లీడర్ ఏంటో మా అంటే 100, 200, 300, 400 మంది ఉంటారు. కానీ ఓటర్లు 2,50,000 మంది అయితే పోరు కదా. సో ఇది ముఖ్యం ఏంటంటే ప్రతి ఓటర్ ఏం ఆలోచిస్తున్నది ముఖ్యం, కానీ ఏ లీడర్ ఏం పోతున్నది ముఖ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తాడు, రేపు పొద్దున నాకు మోడీ గారి గవర్నమెంట్ ఇక్కడ బీజేపీ ఇక్కడ వస్తే కనుక 100% అభివృద్ధి చెందుతుంది. రేపు ఇలా ప్రతి తండ్రి కష్టపడేది ఎందుకు, తన పిల్లలను చదివించుకునేది ఎందుకు అంటే రేపు పొద్దున మంచి ఇంజనీరింగ్ వాడు ఇలా లక్షల కోట్ల రూపాయలు పెట్టి చదివిస్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏముందనంటే ఇలా ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ ఏది చేసినా కూడా స్విగ్గీలా జొమాటోలో పనిచేసే పరిస్థితి ఉంది ఇక్కడ. మరి అట్లా ఉన్నప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? సో మనకు అభివృద్ధి కావాలి అంతేగాని ఇలా ఏదో వాడు ఒక్కరోజు ఓటు ఎలక్షన్ రాగానే ఒక 5,000 ఇవ్వగానే ఆ ఓటు కోసం అంటే ప్రజలు ఒకటి ఆలోచించాలి, అంటే మనం బిచ్చగాలం అయిదామా యజమానులు అయిదామా అని. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కోటేస్తే యజమానులు అవుతారా? 100%. బీజేపీ ఎప్పుడు చూడండి, బీజేపీ ఎప్పుడు ఓటు కొన్నది వాళ్ళ దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టినండి. అబద్ధం ఉంటుంది. ఎక్కడ చూపిమనండి అబద్ధాలు. 2,000, 3,000 ఇచ్చిండ్రని చెప్పేసి డైరెక్ట్ లైవ్ లోనే చెప్పిన వాళ్ళు చేయించుకున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నీచమైన ప్రభుత్వం. వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది అంటే ఎంతసేపు మంచి చేసేదానికన్నా వీళ్ళని చెడు చేసి ఎట్లా గుంజుదామని ఆలోచిస్తుంది, కానీ వాళ్ళ మంచి చేసి ఎట్లా ఓట్లు తీసుకుందామని చూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మాట చెప్తాను, ఒక ఓటుకు బీఆర్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ఇచ్చింది అనుకోండి. 5,000 ఇస్తే 5 సంవత్సరాలు అంటే ఇంచుమించు ఒక 1,800 రోజులు పెట్టుకోండి. అంటే రోజుకు 2 రూపాయలు చొప్పున మీకు బిచ్చం వేస్తున్నాడు. రోజుకు 2 రూపాయలు చొప్పున మీరు బిచ్చం తీసుకుంటారా? లేకపోతే అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్లకు కానీ టాయిలెట్స్కి కానీ ఎన్నో స్కీమ్స్ ఆల్రెడీ అమలు చేసింది. కానీ ఇక్కడ రాణిస్తలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్కి ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది జనాభా అప్లికేషన్లు తీసుకొని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైసలు తెచ్చుకున్నాడు. కానీ తెచ్చుకొని ఇక్కడ మాత్రం ఇస్తలేడు. పోనీ కఠిన ఇస్తున్నాడు అంటే ఎవరికి ఇచ్చుకుంటుండు? వాళ్ళ ఉన్న పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటాడు. అంటే ఎందుకు మరి వివక్షత? మరి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా మీకు బీఆర్ఎస్కి బీజేపీలో ఉండేటోళ్ళకి బీఆర్ఎస్లో ఉండేటోళ్ళకి ఇవ్వదని ఇక్కడ చెప్పలేదు కదా. ఏ కులానికి మతానికి అన్ని ఏ స్కీమ్స్ అయినా అని కూడా ప్రతి ఒక్క స్కీమ్స్ మీరు ప్రతి ఒక్కరికి చెందాలి, పేదోనికి చెందాలన్న ఆలోచన పోతుంది బీజేపీ. భారతీయ జనతా పార్టీ గురించి బాగానే చెప్తున్నారు. రేపు కంటోన్మెంట్లో మీకు ఎందుకు టికెట్ ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటండి, ఎందుకు ఇవ్వాలని అంటే ఇప్పుడు మీకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే దాదాపు 4-5 మంది అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు, ఇంకెక్కువనే పెట్టుకున్నచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీకు ఎందుకు టికెట్ ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? నాకు సేవ చేయాలని ఒక భావజాలం ఉన్నది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి కష్టం నుంచి పెరిగినాను. అంటే కష్టాలంటే ఏందో నాకు తెలుసు. అంటే ఒక పేదోడి కష్టం ఏడు ఉంటుందో నాకు తెలుసు. అంటే వాని కష్టాన్ని ఎలా తీర్చాలనేది నాకు తెలుసు.
సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నా వర్గం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీకి సంబంధించిన దళితుల బిడ్డని, ఒక దళితులని ఏ విధంగా నేను పైకి తీసుకురావచ్చు అన్న ఒక ఆలోచనతో ఇప్పుడు అంతా వెనుకబడిపోయి ఉన్నారు. ఇప్పుడు అక్కడ కంటోన్మెంట్ వెళ్ళి చూస్తే కూడా ఎంతోమంది ఎంతో చదువుకొని ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం అభివృద్ధి చెందలేకపోతున్నారు. అంటే జాబులు కానీ, ఇల్లులు కానీ, మాకు ఒక డ్రైనేజ్ సిస్టమే కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఎంత డెవలప్ కావాలి, మరి ఎందుకు దానికి సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు? ఓకే. సో కాబట్టి నాకేమనిపించింది అంటే నాకు అటువంటి అవకాశం కనుక వస్తే 100% ఒక ఎమ్మెల్యే ఎలాగ ఉండాలి అనేది మాత్రం నేను నిరూపించుకుంటాను, ఇదైతే గ్యారంటీ 101%. ఇంకోటి నేనేం చెప్తాను, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నా పైన కానీ ఎటువంటి రిమార్కులు ఉన్నా ఏమున్నా అని కూడా నేను దేనికైనా సిద్ధం. ఓకే. నేను 100% నేను సేవాభావంతో వస్తున్నాను, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. అది నాకు ఇప్పుడు పోనీ ఎందుకు చాలా మంది లీడర్లు సేవ చేయడానికి వస్తున్నా, ఇన్ని రోజులు నేను సేవలు చేస్తున్నా అందుకని ఇప్పుడు రాజకీయాల్లో దిగుతున్నా అంటారు. అంటే సేవ అనే ముసుగులో మీరు రాజకీయాల్లోకి వస్తారా? నేను ఒకటి చెప్తాను, ముసుగు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉండొచ్చు చాలా మంది మీరు అన్నట్టు మరి సేవ అని ముసుగుతోనే వస్తారు. ఎందుకంటే అది వాళ్ళది ఉండొచ్చు, కానీ నాది మీరు ఆలోచన మీరు గతం ఇప్పుడైనా కాదండి, మీరు గతం నా దగ్గర తెలుసుకోవచ్చు. దాదాపు 19 ఏళ్ళ నుంచి నాకు ఈ రాజకీయాలు రాకముందు నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా నేను సేవలు చేస్తూనే ఉన్నాను. అంటే వీఆర్ఎం ఆర్గనైజేషన్ నుంచి అంటే లైక్ కంటద్దాలు ఇవ్వడం, కంట ఆపరేషన్ చేయడం, హార్ట్ ఆపరేషన్ చేయడం, కళ్ళద్దాలు ఇవ్వడం, బుక్స్ వంచడం, పిల్లలను చదివించడము, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు నేను చేసుకుంటూనే వస్తున్నాను. అయితే నేను ఎందుకనంటే అందరికీ నేను వాళ్ళ ఏవైతే రిక్వైర్మెంట్స్ నేను చేయలేకపోతున్నాను. సో నాకేమనిపించింది అంటే చేయాలని అనుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు ఇవాళ ఇంతకు ముందుకు రాజకీయం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు గతంలో చూసుకున్నట్టయితే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అని కూడా ఒక సేవ చేయాలని ఆలోచనతో వస్తున్నాయి. మీరు పాత వాళ్ళని చూడండి, నాయకులు నిజమే నాయకులు ఏం సంపాదించరు, వాళ్ళు పేరు మాత్రమే సంపాదిస్తారు, వేరేది సంపాదించారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే బిజినెస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వంలో పోయినా కూడా ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏం తెలుసు, అది నీకు టికెట్ ఇస్తే నువ్వు ఎంత ఖర్చు పెడతావు అని అడుగుతున్నారు. బీజేపీలో అడిగారా? సమస్య లేదు, ఎందుకు అడుగుతారండి? ఇప్పుడు నువ్వు ప్రజల ఉండు, నువ్వు ఫస్ట్ నువ్వు ఇప్పుడు నేను వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని నా గురించి మంచి రిమార్క్ ఉంటే, మంచి పేరు ఉంటే నాకు కూడా బీజేపీ టికెట్ 100% ఇస్తుంది. మీరు ప్రజలు ఉన్నాక ఎందుకు? ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలు అది కదా. బీజేపీ ఇప్పుడు ఇంత బీజేపీ షార్ట్ పీరియడ్లో రాకపోవడం కారణమే అది కదా. ఓకే. ఇప్పుడు బీజేపీ పైసలు పెట్టది, సో ప్రజలు మారాలి, ప్రజల ఆలోచనలు మారాలి. అప్పటి వరకు మరి ఇప్పుడు మనం ఇవాళ ఒక్కరోజు కోసం ఆలోచించుకుంటామా, మనం లైఫ్ లాంగ్ కోసం ఆలోచించుకుంటామా? ఇప్పుడు ప్రజలు ఒక్కటి ఏం ఆలోచిస్తున్నారంటే, ఒకటి నేను సీరియస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు తల్లిదండ్రులు చాలామంది ఏంటంటే ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా తన పిల్లలు ముద్దా కాదా? ముద్దు. అవును కదా. అంటే మరి ఆ ముద్దు అనేది నువ్వు ఒక్కరోజు చూపిస్తావా, నీ జీవితాంతం చూపిస్తావా? జీవితాంతం చూపించాలి కదా. మరి ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎందుకు మర్చిపోతున్నారు అంటే, ఎలక్షన్ వచ్చేటప్పటికి తల్లిదండ్రులు అందరూ అబద్ధాలే. మరి ఇది అంత అబద్ధమే. ఎందుకనంటే ఇలా నువ్వు ఇలా ఓటు 5,000కో 10,000కో అమ్ముకుంటున్నావు, అది ఎవరు భవిష్యత్తు అమ్ముతున్నావు నువ్వు? అది ఓకే. సరే, ఈ పిల్లల భవిష్యత్తు అనేది రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు. అయినా జనాలు మారారా అని పక్కన మారాలి. కంటోన్మెంట్లో మీరు రేపు ఒకవేళ గెలిచినా చేసేది ఏముంటుంది? ఎందుకంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము. రీసెంట్గా సాయన్న గారు చనిపోవడం అనేది జరిగింది, వాళ్ళ కూతురికే మళ్ళీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో సెంటిమెంట్ అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు. సో సాయన్న కూతురు మీద మన్నే శ్రీనివాస్ గెలుస్తాడా అంటే ఏమంటారు? 100% గెలుస్తాం, 101%. ఇప్పటివరకు బీజేపీ ఓట్ బ్యాంక్ అంతగానే ఏం లేదు ఆడ కంటోన్మెంట్లో. ఉంటే బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, తర్వాత మేబీ బీజేపీ ఉండొచ్చు. బీజేపీ ఉండొచ్చు అని అనుకుంటు మీరు అనుకో గతంలో అది, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎందుకంటే ఎడ్యుకేట్ అయిపోయారు. ఎందుకంటే ప్రజలకు అంతా తెలిసిపోయింది. ఏమనంటే బీఆర్ఎస్ వస్తే మళ్ళీ మన గత అదే అవుతుంది. ఎందుకనంటే అధికార రాష్ట్రంలో ఉన్నదాన్ని ఇలా ప్రతి మనిషి మీద దాదాపు 150,000 అప్పు చేసి పెట్టిండు. సో ఏ ప్రజలైనా కూడా అభివృద్ధి చెందాలనుకుంటారా, లేకపోతే అప్పుల పాలు కావాలనుకుంటారా? కాబట్టి ఈ సెంటిమెంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాయన్ అన్నారు, సరే ఒప్పుకోవచ్చు, చాలా మంచి నాయకుడు, గొప్ప నాయకుడు, అంటే ఎటువంటి కాంట్రవర్సీ లేని నాయకుడు, వాళ్ళ తండ్రి వరకు ఉంటుంది. కానీ వాళ్ళ పిల్లలకి ఎట్లుంటుంది అది? ఇప్పుడు ఒక తర్వాత అది వేరే దాంట్లో ఉంటుంది, ఇప్పుడు వేరే పార్టీలో ఉంటుండొచ్చు. కానీ బీజేపీ ఎప్పుడు అట్లా ఆలోచించేది. ఎందుకంటే ఫస్ట్ గ్రౌండ్లో పనిచేయమంటుంది బీజేపీ. నువ్వు గ్రౌండ్లో ఉండు. నువ్వు గ్రౌండ్లో పనిచేసిండ్రా? గ్రౌండ్లో పనిచేసి మీకు పక్కా టికెట్ వచ్చి మీరు గెలుస్తారని మీరు వర్క్ చేసింది, లేకపోతే మీరు సర్వే చేయించుకుంది, అట్లాంటి మీకు కాన్ఫిడెన్స్ అయితే ఉందా? నా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేను ఫుల్ టైం పనిచేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాదయాత్ర ఉంది, ప్రజా సంగ్రామ పాదయాత్ర మేము చేసినాం కదా, మీరు అలా చూసుకోవచ్చు. 5 పాదయాత్రల ఒక్క సింగిల్ డే కూడా నేను మిస్ చేయలేదు. నేను ఒక 4 రోజులే మిస్ చేసింది అంటే నాకు కొంచెం పాదయాత్రలో హార్ట్ అటాక్ రావడం జరిగింది. హార్ట్ అటాక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అంటే బతకడం కష్టమైన స్టేజ్ పోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ రేపు మరి ఒక ట్రీట్మెంట్ చేసిన తర్వాత మరి నేను అక్కడ పోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలన్నారు. కానీ నేను ఒక 4 రోజులు హాస్పిటల్ ట్రీట్మెంట్, మళ్ళీ 5 రోజులు మళ్ళీ పాదయాత్రకు వెళ్ళిపోయాను నేను. అంటే నా ఆలోచన ఏంటంటే
ఇప్పుడు బీజేపీ యుద్ధం చేస్తుంది. యుద్ధం చేసినప్పుడు సంజయ్ అన్న కూడా ఏమన్నా నువ్వు రావద్దు, ఇంట్లో రెస్ట్ తీసుకోని అన్నాడు. ఎందుకంటే ఇది హార్ట్ అటాక్ అన్నప్పుడు ఇది ఉంటుందంటే నువ్వు రావద్దు, 80% రావద్దు, ఇది మంచిది కాదు నేను చెప్పేది, ఇంటికాడ రెస్ట్. నేను ఒకటే అన్నా, అని మీరు యుద్ధం చేస్తున్నారా, ఒకవేళ నేను ఇంటికాడున్నా పోతాను, ఇక్కడున్నా పోతాను, ఏడున్నా పోతాను, అది గ్యారెంటీ అయితే కాదు. సో యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో చావని అని చెప్పినండి. ఓకే. సో ఇంటికాడ చనిపోతే దానికి ఆ గుర్తింపు ఉంటుంది, యుద్ధంలో చనిపోతే ఆ గుర్తింపు ఉంటుంది. సో నాకు ఆ ఆలోచన ఉండే, అంతేగాని నేను ప్రజలకు సేవ చేయాలని ఆలోచించుకుంటున్నా. కానీ ఎంతసేపు నేను గ్రౌండ్ ఫీల్డ్లో ఉన్నానని మీరు అడిగితే ఆ మాట అయితే మీ గాడ్ ఫాదర్గా బండి సంజయ్ గారు అనుకోవచ్చా? అట్లానేం లేదండి. ఇప్పుడు అందరూ ఇప్పుడు లీడర్ ఇప్పుడు వాజ్పేయి గారికి తీసుకొని పార్టీ స్థాపించిన వాళ్ళకి తీసుకొని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని మీరు ఎవరైనా అందరూ వీళ్ళంతా ఒక ఇన్స్పిరేషన్సే వీళ్ళంతా. అంబేద్కర్ కానీ, వివేకానంద కానీ, ఇప్పుడు ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ ఎవరు ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళ వర్క్ నుంచి నేర్చుకుందే. ఇప్పుడు ఒక టీచర్ దగ్గర కొంచెం నేర్చుకుంటాం. ఇప్పుడు సంజయ్ దగ్గరికి నేర్చుకుంది ఏంటి, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎదగాలంటే ఎలా ఉండాలి, అంటే ఆ లక్షణాలు ఏంది, ప్రజలకు ఏ విధంగా మనం సేవ చేయాలి, ఎట్లా అందుబాటులో ఉండాలి, అవన్నీ నేర్చుకున్నాము. కిషన్ రెడ్డి అన్న దగ్గర కొన్ని నేర్చుకున్నాం. ఒక్కొక్కరి దగ్గర కొన్ని అందరి దాన్ని. ఇప్పుడు మన స్కూల్కి వెళ్తే కూడా క్లాస్లోకి వెళ్తే ఒకటే టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్పడు. సో ఒక్కొక్కరి దగ్గర మనం కొన్ని నేర్చుకుని అట్లా ఆ విధంగా నేర్చుకొని రాజకీయం రావడం జరుగుతుంది. ఓకే. సో మొత్తానికైతే మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా కాంగ్రెస్ లెక్కనే ఇందుట్లో కూడా వర్గపోరులు ఉన్నాయి. ఈటెల గారి వర్గం ఒకటి, బండి సంజయ్ గారి వర్గం ఒకటి, కిషన్ రెడ్డి గారి వర్గం ఒకటి, సో పర్సన్ వర్గం ఒకటి అని చెప్పేసి ఇట్లా వర్గపోరు వల్ల జాయినింగ్స్ ఆగిపోయినాయి. తర్వాత జాయిన్ అయ్యేటోళ్ళు కూడా జాయిన్ అవ్వట్లేదు. రేపు టికెట్ల ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇదే జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. తప్పండి. ఎందుకంటే ఒకటి వర్గపోరు అంటే సింపుల్ మాట చెప్తా. ఒక కుటుంబంలో ఒక ఇంట్లోనే అదే అండి, ఆగండి, అది ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్న మాట, టీ కప్పులో తుఫాన్ లాంటిది మా దగ్గర కామన్, కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే ఉంది. గాంధీ అప్పటి నుంచి కూడా మా దగ్గర వర్గపోరు ఉంటుందని. భారతీయ జనతా పార్టీలో వర్గపోరు అనేది ఎక్కువ ఫోకస్ కాలే, ఈ మధ్య కాలంలో ఫోకస్ అవుతుంది. లేదు అట్లేం లేదు. ఇప్పుడు కొంచెం చిన్న ఏమైనా ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, కానీ వర్గపోరు అనేది ఏం లేదు. అందరు కలిసిమెలిసి చేసుకుంటూ పోతున్నారు, అంతేగాని అది అబద్ధం. ఎందుకంటే అది పుట్టిస్తున్నారు. ఇప్పుడు ముంగటోన్ని ఎప్పుడైనా డిగ్రేడ్ చేయాలన్నప్పుడు అవతల పార్టీ న్యాచురల్గా ఏదో ఒకటి అది ఒక సృష్టించుకుంటుంది, అంతేగాని దానికి మించింది ఏం లేదు. అయితే గ్రౌండ్లో లేని భారతీయ జనతా పార్టీ మీద కూడా సృష్టిస్తున్నారు. ఎవరు చెప్పారు గ్రౌండ్లో లేదని? ఏంది మరి 48 స్థానాలు మన ఏదో హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిన హిందూ మతానికి అంటే హిందూ మతాన్ని మీరు అనుకున్నానంటే మరి మొన్న త్రిపుల్ తలాక్ రద్దు చేసారు, ఆర్టికల్ 370 చేశారు. మరి అది హిందూ మతానికి సంబంధించింది కాదు కదా. మరి ఇప్పుడు త్రిపుల్ తలాక్ అనేది ఎవరు చేసింది, ఎవరికి సంబంధించింది అది? సరే శ్రీనివాస్ గారు, రేపు మీరు కంటోన్మెంట్కి వెళ్తారు. సో భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ పార్టీ అని ఒక బ్రాండ్ పడిపోయింది. సో మీరు హిందుత్వ ఎజెండాతో పార్టీ కాదు, ప్రజల పార్టీ. ఓకే, హిందుత్వ ఎజెండా తోటి మీరు కంటోన్మెంట్ ప్రజల దగ్గరికి వెళ్తారా, లేకపోతే కంటోన్మెంట్ని నేను ఈ విధంగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మీరు వెళ్తారా? హిందుత్వ పార్టీ అని ఎక్కడ అనట్లేదు మేము. ఇప్పుడు హిందుత్వ వేస్తారు, వేసేటోళ్ళు ఇప్పుడు వేసేటోళ్ళు వేస్తే మాత్రాన మాకు అయిపోతుందా? కాదు కదా. హిందువులకు కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ హిందువులకు చెందుతలేవా, ముస్లిం చెందుతలేవా, క్రిస్టియన్ చెందుతలేవా, అన్ని మతాలకు చెందుతలేవా? అందరికి వస్తున్నాయి కదా. మరి ఎట్లా అంటున్నారు మతతత్వ పార్టీ? మతతత్వ పార్టీ ఎప్పుడు అంటున్నామనంటే మన దేశంలో ఉండి మన దేశాన్ని కించపరిస్తే, మన హిందూ ధర్మాన్ని కించపరిస్తే మేము ఊరుకునేలేదు. ఎవరైనా ఇప్పుడు మిగతా వాళ్ళు నీచులు, వాళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఊరుకుంటారేమో, కానీ బీజేపీ మాత్రం ఎక్కడ కూడా హిందూ ధర్మాన్ని కానీ మనుషులని ఎక్కడ కించపరిస్తే మాత్రం తల తీయని కూడా వెనకం. సమస్య లేదా, దాంట్లో సమస్య లేదు. హిందూ ధర్మాన్ని కించపరచాలి నువ్వు మరి. ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు నీ ధర్మాన్ని నువ్వు పూజ చేసుకో, తప్పలేదు. కానీ నీకు ఎవరిచ్చిన అధికారం హిందూ ధర్మాన్ని కించపరచడానికి, అవమానపరచడానికి నీకు ఎవరిచ్చిన అధికారం? దాంట్లో మాత్రం మేము ఎక్కడ వెనుకపోయేది లేదు. కానీ అందరికీ మేము సమానంగా పనిచేస్తాం. ఎక్కడ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఒకరికి సమానం అని కాదు. కానీ హిందూ ధర్మాన్ని ఎప్పుడైతే మీరు వ్యతిరేకిస్తారో దాన్ని మాత్రం మేము 100% ఖండిస్తాం. దేనికి ప్రాణాలు తీని కూడా వెనుకోవం, ప్రాణాలు ఇడిచిపెట్ట కూడా వెనుకోవం. ఓకే, రేపు కంటోన్మెంట్లో మీకు మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఎందుకంటే మీరు అక్కడ పోటీ చేయబోతున్నారు కాబట్టి మీకు అనేది అవగాహన ఉండాలి. ఏదో సేవా కార్యక్రమాలు చేసినందుకు మీకు టికెట్లు ఇవ్వాలా, నిజంగా సమస్యల మీద అవగాహన ఉన్నందుకు మీకు టికెట్ ఇవ్వాలా? ఇప్పుడు అవగాహన కదా. అక్కడ నేను ప్రజలలో తిరుగుతున్నా కాబట్టి అక్కడ కొన్ని సమస్యలు ఏంటంటే, ఇప్పుడు కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, వానలు పడితే ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు, నేను ఇస్తాన్బుల్ చేస్తా, నేను లండన్ చేస్తా, అది చేస్తే అన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు సిటీ సెంటర్ నడిబొడ్డులో ఉన్నది కంటైన్మెంట్ కాన్స్టిట్యున్సీ, ఒక వాన పడితే ఇంట్లోకి బయట వేయలేని పరిస్థితి ఉంది అక్కడ. నేను చూసినాను అక్కడ మొత్తం ఇల్లులు మునిగిపోవడము, అంటే ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు రావడము. మరి ఈ పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంకోటి, సిటీ సెంటర్లో ఉండి నీళ్ళు ఎలా డ్రింకింగ్ వాటర్ ఉంది,
రిక్వైర్మెంట్ 3-4 రోజులకు 5 రోజులకు ఎందుకు వస్తుందండి? మన కంటోన్మెంట్లో దానికి ఏంటంటే ఒక కక్ష అంటే సౌత్ తల్లి ప్రేమ చూపిస్తున్నాడు, అంటే కక్ష సాధిస్తుండు కంటోన్మెంట్. మొన్నటి వరకు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ఉండే కదా, ఉండే కానీ నీళ్ళు లేవు కదా, ఇప్పుడు ఇస్తలేడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అని అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు పర్ లీటర్ వచ్చేసేసి 4 రూపాయలు అక్కడ ప్రజలకు వేస్తుంటే అదే బీఆర్ఎస్ పార్టీ 9 రూపాయలు చేంజ్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఏది సెంటర్ మన కంటోన్మెంట్ పార్టీ కంటోన్మెంట్లో ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉన్నదో 9 రూపాయలు పెట్టి ఒక లీటర్ నీళ్ళు కొనాల్సి వస్తున్నది. అది కూడా ఏం చేస్తారు, నా రిక్వైర్మెంట్ ఒక ఫర్ 90 lakhs gallons రిక్వైర్మెంట్ ఉంటే దాంట్లో సగానికన్నా తక్కువ మనకు ప్రజలకు ఇస్తున్నాడు. అది కూడా ఇచ్చినప్పుడు మనం ఇవ్వలేకపోతున్నాం. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ వాటర్ సమస్య, ప్రజలకు నీళ్ళు టైంకి అందుతలేదు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తానంటే పేదోళ్ళు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఇస్తలేదు. దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, ఎవరికి ఏది చెందుతలేదు. ఉట్టి కాలి ప్రేమ. ఆయన వేసే పథకాలు ఎట్లున్నాయంటే ఒక సినిమాలో ఉంటుంది కదా, ఆడ కోడిని కట్టేసేసి కోడిని కట్టేసి బిర్యానీ కోడికూర తిన్నానంటే ఈ కేసీఆర్ బీఆర్ఎస్ పథకాలు అన్నీ అట్లే ఉంటాయి. అవన్నీ పేపర్ మీద అలా కట్టేసి ఉంటాయి కానీ ఎవరికి చెందేవి. అది ప్రజలు అది గమనిస్తున్నారు. సో ఇక్కడ నేనేమనుకుంటున్నాను, నాకు వస్తే గిట్ట కనుక ఖచ్చితంగా ఎవరెవరికి అర్హులు ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరికి ఏదైతే చెందాలో ఖచ్చితంగా ప్రతి 100% మనకు చెందేట్టు చూస్తాము. ఇంకోటి అక్కడ ఉన్న సమస్యలు కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొన్ని ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందలేదు, అది సిటీ సెంటర్లో ఉండి కూడా. కాబట్టి అవన్నీ నేను కంపల్సరీ ఆ సమస్యలు నేను తీరుస్తానని. ఓకే, సో ప్రజలైతే మీ గురించి మంచి పేరే ఉంది. అయితే అది మీరు ప్రజలను అడిగితే కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను, ఒక 10,000 మంది, ఒక 5 నుంచి 1000 మంది దాకా గుర్తుపడతారా అండి మిమ్మల్ని? 5,000 మంది 10,000 మంది నేను ఎమ్మెల్యేకే ఎక్కిపోతున్నాను, కానీ వాడికి కూడా ఎక్కిపోతుంటుంది. ఓకే, దాదాపు 60-70% ఇది గుర్తుపడతారు. అంటే మీ దాంట్లో ప్రత్యేకమైన స్పెషల్ ఏంది ప్రజలు మీకు ఓట్లు వేయడానికి అని? అంటే ఇప్పుడు ఒకటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉన్న షార్ట్ పీరియడ్ ఇప్పుడు అక్కడ పోయి నేను చేసిన దాంట్లో కూడా నేను ఏ విధంగా పార్టీకి టైం ఇచ్చినాను, ఏ విధంగా నేను సొసైటీ కంటోన్మెంట్ వదిలిపెట్టి అక్కడ ఎక్కడో పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి పాదయాత్ర ఇక్కడ కూడా చేసిన కదా. ఇప్పుడు నాకు పాదయాత్ర అయిపోయిన తర్వాత నేను ఫుల్ టైం పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 12 గంటల వరకు నేను గ్రౌండ్లోనే ఉంటా. గ్రౌండ్లోనే ఉంటాను. ప్రజల సమస్యలు ఏముందో తెలుసుకుంటే ఇప్పుడు నేను ఆడేన్నో చేసిందని అప్పుడు అవకాశం అప్పుడు అంతా అక్కడ తిరిగేది ఉండే కాబట్టి మనం అక్కడ టైం ఇచ్చినాము. ఇప్పుడు ఇక్కడ నా ఆలోచన ఇక్కడ కంటోన్మెంట్లో చేద్దామని నాకు ఆలోచన ఉన్నప్పుడు నేను కంటోన్మెంట్లో తిరుగుతాను, వేదాలకు ఎందుకు పోతున్నాను ఇక? సో కంటోన్మెంట్లో ఇప్పుడు ఏదైతే 8 వార్డులు ఉన్నాయి, 1 డివిజన్ ఉంది. మీరు ఎక్కడ వెళ్ళడినా కూడా ఎక్కడైనా మన్నే శ్రీనివాస్ ఎట్లా పనిచేస్తాడు అని ఒక్క మనిషి కూడా ఆయన పనితనం బాగలేదు అని అంటే నేను జరిగిపోతాను. ఓకే, ఇంకోటి ఎస్సీ రిజర్వ్లో దాదాపు ఒక 20 వరకు ఉన్నాయి కదా తెలంగాణలో. ఇది ఎస్సీ రిజర్వ్డ్ 19, 20 ఉన్నాయి కదా. సో మొత్తానికి మరి ఎక్కడన్నా అవకాశం, వేరే దగ్గర అవకాశం ఇస్తాం, ఇక్కడ అవకాశం ఇయ్యము అని చెప్పేసి ఒకవేళ అంటే లేదండి, నేను ఇక్కడనే పని చేస్తాను. ఇక్కడ అనుకున్నప్పుడు నేను ఇక్కడే చేస్తాను, రేపు ఇవ్వకున్నాను కూడా నేను ఇక్కడనే పని చేస్తాను. కానీ నేను అంటే అవకాశవాదిని కాదు. ఇప్పుడు నేను రేపు పొద్దున ఇక్కడ ఇన్ని రోజులు నేను ఇక్కడ చేస్తా అని చెప్పి నేను ప్రజల దగ్గరికి అంతా అయిపోయిన తర్వాత నాకు ఏడో ఆడ చేయమని నేను ఎందుకు చేయను కదా. ఇప్పుడు నేను పుట్టిన ప్రాంతం ఇది, నేను పెరిగిన ప్రాంతం ఇది. నేను నా జాగాలో నేను ఎదగాలనుకుంటా, కానీ నేను ఎక్కడో పెరగాలి పోయి నేను ఎందుకు ఆలోచించుకుంటాను? నేను అట్లా ఆలోచుకుని నేను మొన్న అప్లికేషన్ వేసినప్పుడు ఇంకో దాంట్లో కూడా వేసేవాడిని నేను. మరి నేను లేదు, నాకు అవసరమే లేదు. నేను ఇక్కడ ఇస్తే చేస్తాను, లేకపోతే పార్టీకి పని చేస్తాను, అంతే. సమస్య 101%. ఎందుకంటే ఇంకోటి నేనేదంటున్నా, పార్టీ ఇచ్చేటప్పుడు కూడా అన్ని చూస్తుంది. ఏ మనిషి ఎన్ని రోజులు అయింది పార్టీకి పనిచేస్తుండు, ఆయన ఆలోచనలు ఏంది, ఆయన సిద్ధాంతాలు ఏంది, మన రేపు పొద్దున ఇచ్చిన తర్వాత మరి ఆయన ఇంట్లో ఉంటాడా, మరి వెళ్ళిపోతాడా, ఇవన్నీ ఆలోచించి చేస్తారు, డిసిషన్ తీసుకుంటారు. అంతేగాని ఇవాళ కొత్తగా వచ్చిర్రా అన్ని చూస్తుంటారు, ఆ గ్రాఫ్ మీద బట్టి ఉంటుంటారు. ఇప్పుడు అంత ఇంత కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అంటే పైసా జమాన్ అయిపోయింది కదా, అంత ఇంత. ఇప్పుడు వాళ్ళు 10,000 ఇచ్చినప్పుడు మనం 1000 రూపాయలని ఇవ్వాలి కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒకవేళ 1000 రూపాయలన్న పంచేంత పైసలు కూడా మీ దగ్గర ఉన్నాయా, లేకపోతే మంచి పేరుతోటే ఓట్లు సంపాదించుకుందాం? మేము పైసలు ఇచ్చి ఎక్కడ పని చేయము. ఓట్లు అంటే పైసలు ఇవ్వకపోతే ఓట్లు వేయరు కదా. సేవ చేసుకుంటున్నాం, పని చేస్తున్నాం, ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎందుకు నాకు 10,000 ఇస్తే నేను ఓటు వేస్తా, నాకు 10,000 ఇవ్వకపోతే నేను ఓటు వేయ, ఏది పరిస్థితి బీజేపీ పరిస్థితి? అదే చెప్తున్నా, బిచ్చపాలు అదే ప్రజలకు అదే చెప్తున్నాం. మనం ఆ టైంలో నాకు పైసలే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎవరు మీరంతా మరి మళ్ళీ అడిగిన మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ అదే గతి ఉంటుంది కదా. మళ్ళీ అనుకుంటే ఒక్కరోజు పరమాన్నం చాలు నాకు. మరి పరమాన్నం అంటే మరి ఇట్లా మన జీవితాంతం అట్లే ఉంటుంది, అట్లా ఉండదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కానీ మీ పిల్లలు అనుకోరు అట్లా. ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేట్ అయిపోయి ఇవ్వాలి. మీరు ఇది ఒకటే నేను అదే చెప్తున్నాను. ఎందుకనంటే కొంతమంది రాతలు అటువంటి పైసలు తీసుకున్న వాళ్ళు రాతలు రాస్తున్నారు. ఎందుకనంటే ఇవాళ పైసలు ఇలా ఓటుకు 10,000 ఇచ్చిండు, రోజు బిర్యానీ తినిపించిండు, రోజు తాగిపించిండు అనుకో, ఆ మైండ్ అట్లా కూర్చోబెట్టేసిన తర్వాత వాడు పోయి లైన్లో నిలబడి, ఎంత కష్టమైనా సరే లైన్లో నిలబడి ఓటేస్తున్నాడు. కానీ ఎడ్యుకేటెడ్ మీరు చూడండి, ఎంతసేపు మొత్తుకుంటారు.
ఒక 4 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, సాటర్డే సండే హాలిడే రాగానే 3 రోజులు మనకి హాలిడే దొరికింది రాబోయే ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళ రాత్రి ఎవరు రాస్తారు, వీళ్ళు రాస్తారు. ఓకే, ఎవరైతే 10,000 రూపాయలు 5,000 రూపాయలు తీసుకుంటారో చాలా మంది ఎవరు తీసుకుంటారండి, అట్లా ఏం లేదు. అది ఒట్టి అపో, ఎందుకంటే బ్లేమ్ చేయడమే. కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఎవడైతే అంటే వాడిగా నీచంగా గతి నీచంగా ఉంది వాడిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఎప్పుడు ఎడ్యుకేటెడ్ టార్గెట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాలనీల ప్రెసిడెంట్లను కానీ వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేయదు. ఎందుకనంటే వాడు 80% ఓటు వేయడు పోయి, ఓకే, వాడు ఓటేనికే ఓటు ఎందుకు వేయడానంటే ఎవరు నిలబడతారు లైన్లో, మాకేం అవసరం లైన్లో పడి. కానీ వీడు పైసలు తీసుకున్నాడు ఏం చేస్తారంటే వానికి ఒట్టేపిస్తారు. అరే నువ్వు నీ పిల్లల మీద ఒట్టు, నీ దేవుని మీద నమ్ముకునే దేవుని మీద ఒట్టు అంటే వాడిని సెంటిమెంటల్గా చేపిస్తున్నాడు అని. సో వాడిని సెంటిమెంటల్గా వాడిని అట్లా కూర్చోబెట్టి ఓటు వేయించుకుంటారు. కాబట్టి ఇది జరుగుతుంది. ఒకవేళ ఎంత ఉంటారండి కాన్స్టిట్యున్సీలో, అంటే ఒక 5% 10% ఉంటారు కదా అసలు. మరి వాళ్ళు రాత రాస్తారు. మరి 80-90% ఉన్న వాళ్ళు మరి ఎందుకు ఓటేనికి పోతలేరు? వాళ్ళు ఓటేస్తే ఎవరికి ఓటేస్తారు? సో ఇప్పుడు ఎడ్యుకేటెడ్ బీజేపీకి ఓటేస్తే బీజేపీ గెలిచిపోతుందా? 100% కదండి. అందుకే చెప్తున్నా, గవర్నమెంటే ఫామ్ చేస్తుంది. ఎడ్యుకేటెడ్ అంతా బీజేపీ సైడ్ ఉన్నారు 100%. ఇప్పుడు యువకులు కావచ్చు, ఎడ్యుకేటెడ్ 101%. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్, ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు రేపు పొద్దున అంటే సొసైటీలో ఎట్లా ఎదగాలి, మనం ఎట్లా బతకాలి, ఏం చదువుకుంటే మనం ఏ స్థాయికి చేరుకోవడమనే కదా. సో మీరు అట్లా ఉన్నప్పుడు ఒక మంచి పార్టీ ఏది ఉందని వాళ్ళకి తెలియదా? ఇలా ఇండియా ఏ స్థాయిలో ఉండే అండి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరుకుంది? ఎలా అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నానంటే అది ఎవరితో సాధ్యమైంది? బీజేపీతోనే కదా. సో ఎడ్యుకేటెడ్స్ ఏం ఆలోచిస్తున్నారు? మనం ఇంకా ఎదగాలనుకుంటారా, మనం కిందికి పడాలనుకుంటారా? మనం అనుకున్నప్పుడు నేషనల్ మరి ఎవరికి ఓటేస్తారు? ఇంకా ఎదగాలనుకున్న దానికి వేస్తారు. కానీ మీ కాన్ఫిడెన్స్ మీకు రేపు బీఫామ్ వచ్చింది, కాన్ఫిడెన్స్ కాదు అది ఓకే రియాలిటీ అనుకుందాం. రేపు బీఫామ్ ఇచ్చింది అనుకోండి బీజేపీ, డెఫినెట్గా నేను ప్రజల దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. మన్నే శ్రీనివాస్ గురించి ఏ విధంగా చెప్తారు, ఏంది మీరు ఇప్పుడు చెప్పిన ఆన్ రికార్డ్ ఏవైతే ఉన్నాయో మరి అవి ప్రజల దగ్గర కూడా చెప్తారా లేదా అనేది కూడా డెఫినెట్గా చూస్తానండి. అది ఏ మిస్టేక్ వచ్చినా కానీ కూడా నేను తప్పుకునేస్తా. ఎందుకంటే నేను పార్టీకి చెడు పేరు ఇవ్వాలదలుచుకోలేదు నేను. ఓకే శ్రీనివాస్ గారు, సో ఫైనల్గా అయితే గెలుస్తారంటారు 101%. పక్కా రైట్. యా చూద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే మన్నే శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.